లలితాదేవి యొక్క సహస్రనామాలలో అశ్వరూఢ కూడా ఒకటి అని గుర్తించాలి. అనేక కోట్ల గుర్రాలు అశ్వరూఢాదేవి ఆధ్వర్యంలో ఉంటాయి. ఈ అశ్వరూఢాదేవి తన యొక్క అనంతమైన అశ్వాలతో లలితాదేవి చుట్టూ కాపలా కాస్తూ ఉంటుంది. యుద్ధాలలో ఉపయోగించే అశ్వాలకు అశ్వరూఢాదేవి అధిపతిగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. ఈ అశ్వరూఢాదేవి యొక్క శిరస్సు కూడా గుర్రం వలె ఉంటుందని కొందరు తెలియజేస్తున్నారు. అశ్వరూఢాదేవి యొక్క మూల మంత్రంలో 13 అక్షరాలుంటాయి. ఈ మూల మంత్రం అత్యంత శక్తివంతమైనదని తంత్రశాస్త్ర పండితులు ఉద్ఘాటిస్తున్నారు. ఈ 13 బీజాక్షరాలలో మొదటి 4 అక్షరాలను మంత్ర పఠన ప్రారంభంలో పఠిస్తారు. ఈ మంత్ర పఠనం చివరిలో ఈ మొదటి 4 అక్షరాలను తల్లక్రిందులుగా పఠిస్తారు. దీనిని మంత్ర సంపుటం అని పిలుస్తారు. సంపుట అనగా బోనులో ఉంచుట అని అర్థం. ఇలాంటి మంత్రాలు చాలా వేగంగా ఫలిస్తాయని చెబుతారు. మనిషి యొక్క పంచేంద్రియాలు 5 గుర్రాలు లాంటివి. మనిషి మనస్సు ఆ 5 గుర్రాలను అదుపు చేసే సారథి. ఆ సారథి యొక్క నియంత్రణ లేనప్పుడు ఆ పంచేంద్రియాలు మనిషిని చెడుదోవ పట్టించి అంతిమంగా భ్రష్టుడిగా మారుస్తాయి. అందువలన ఆధ్యాత్మిక సాధన చెయ్యాలనుకునే మానవుడు మొదటగా తన పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఈ లక్ష్య సాధన కోసం సాధకుడు మొదటగా అశ్వరూఢాదేవిని ఆరాధించాలి. ఆమెను నియమిత కాలం ఆరాధించినప్పుడు సాధకుడు పంచేంద్రియాలను జయించి ఆపై ఉన్నత స్థాయి యోగ సాధనలు చేయటానికి అర్హతలు సంపాదిస్తాడు. అశ్వరూఢాదేవి మహాయంత్రము. అశ్వరూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత. ఆది పరాశక్తి యొక్క అంశంగా చెప్పబడే అశ్వరూఢాదేవి యొక్క శక్తిని తనలో నింపుకున్న అశ్వారూఢాదేవి మహాయంత్రమును పూజించటం వల్ల అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయని తంత్ర శాస్త్రం తెలియచేస్తున్నది. తమ భర్త యొక్క ప్రేమాభిమానాలు తమకు మాత్రమే సొంతం కావాలని ఆశించే స్త్రీలు, తాము ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఆశించే యువతులు, తాము చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనపడాలని భావించే స్త్రీలు ఈ అశ్వరూఢాదేవి మహాయంత్రాన్ని పూజించాల్సి ఉంటుంది. అతి శక్తివంతమైన ఈ యంత్రాన్ని ఉంచిన ప్రదేశంలో క్షుద్ర శక్తులు, ప్రేతాత్మలు నిలబడలేవు. క్షుద్ర ప్రయోగాల వల్ల, ప్రేతాత్మల వల్ల బాధపడేవారు తమ గృహంలో ఈ అశ్వరూఢాదేవి మహాయంత్రాన్ని ఉంచుకుని పూజించినట్లయితే ఆ పీడలు తొలగిపోతాయి. తమ జాతకంలో చంద్ర మహాదశ లేదా అంతర్దశ జరిగేవారు ఆ దశలో ఏ విధమైన చెడు ఫలితాలు రాకుండా ఉండటం కోసం ఈ అశ్వరూఢ మహాయంత్రాన్ని పూజించవలసి ఉంటుందని జ్యోతిష్య పండితులు ఉద్ఘాటిస్తున్నారు. వ్యాపార సంస్థలలో, విద్యా సంస్థలలో ఈ మహాయంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆయా సంస్థలు లాభాల బాటలో పయనించగలవు. అశ్వరూఢాదేవి మహాయంత్రాన్ని 4 చక్రాల వాహనదారులు తమ వాహనాలలో ఉంచుకున్నట్లయితే తప్పనిసరిగా వాహన ప్రమాదాల నుండి రక్షణ పొందగలరు. అనేక మంది ఈ మహాయంత్రాన్ని తమ వాహనాలలో ఉంచుకుని అనేక సార్లు రోడ్డు ప్రమాదాల నుండి క్షేమంగా బయటపడడం జరిగింది. ఆ కారణంగానే ఈ మహాయంత్రం మానవుల్ని వాహన ప్రమాదాల నుండి రక్షిస్తుందని చెబుతారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.